హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? చాలామంది అయితే అడుగుతున్నారనమాట. డైలీ వ్లాగ్, మినీ వ్లాగ్‌లా పెట్టొచ్చు కదా! లాంగ్ వీడియోస్ ఎలానో పెట్టట్లేదు అని చెప్పేసి. సో, అందువల్ల ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది. అందరికీ హ్యాపీ ఫ్రైడే అండి. ఫ్రైడే రోజు కంపల్సరీ తడిగుడ్డ పెట్టి ముగ్గు పెట్టడం అయితే జరిగిద్ది మా ఇంట్లో. అసలు చలికాలం కదా! ఎంత ఎర్లీగా లేవుద్దామన్నా అస్సలు అవ్వట్లేదు. అలారం మోగిన హాఫ్ అన్ అవర్ వరకు లేవడానికే అవ్వట్లేదు. సో, ఇంకా ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవంగానే కంపల్సరీ ఫస్ట్ గుమ్మాలు అయితే తుడిచేస్తాను. తుడిచిన తర్వాత తడిగుడ్డు పెట్టేసి ముగ్గు పెట్టడం అయితే జరుగుద్ది. చిక్కుడుగా కర్రీ అనమాట ఈరోజు మాది. చిక్కుడుగా కర్రీ ఎర్లీ మార్నింగ్ వాటిని ఒలిచి వండడం అంటే చాలా కష్టము. ముందు రోజు నైటే అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. మా రుద్రాంశ్ అయితే ఇంకా చిక్కుడుగా కర్రీ తినడు కాబట్టి వాడికి బెండకాయ ఫ్రై అయితే చేశాను. సో, మా పిల్లలకి ఆల్రెడీ తెలుసు కదా, ఏ టిఫిన్ ఉన్నా ఇడ్లీ మాత్రం మ్యాండేటరీ కదా. సో, పిల్లలకి ఇడ్లీ, మాకైతే సేమియా ఇంకా గోధుమలు కలిపి ఉప్మా వండుతాను అనమాట నేను. రుద్రాంశు ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ తిన్నా ఉప్మా కొంచెం తీసుకొని వెళ్తాను. ఆఫ్టర్నూన్ 3:30కి స్కూల్ అవ్వగానే నా దగ్గరికి వస్తాడు. అప్పుడు వాడికి ఫీడ్ చేస్తాను అది. సో, ఇంకా ఈ హర్రీబర్లో కంపల్సరీ మాత్రం దండం పెట్టుకోవడం అయితే జరిగిద్ది. దండం పెట్టుకోకపోతే మనిషి ప్రశాంతంగా ఉండదు. ఏం జరిగినా ఒకవేళ ఆ రోజు దండం పెట్టుకోలేదు అందుకే జరిగిందని అనిపిస్తుంది అనమాట. సో, కంపల్సరీ హరీబరిగా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. దండం అయితే మాత్రం కంపల్సరీ ఎంత టైం అయినా కానీ, టైం లేకపోతే టిఫిన్ అయినా తినడం మానేస్తాను కానీ దండం పెట్టుకొని అయితే మాత్రం వెళ్తానమాట. ఇంకా పూజ అవ్వంగానే ఇంకా ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తినేస్తానమాట. ఒకవేళ సోమవారం, సాటర్డే, మండే, ట్యూస్డే అయితే మాత్రం రైస్ తినను. మిగతా రోజుల్లో ఏది ఉంటే అది, ఇడ్లీ అయితే ఇడ్లీ, రైస్ అయితే రైస్, ఏది ఉంటే అది కొంచెం తినేసి వెళ్ళిపోతాను. సో, ఇంకా అక్కడి నుంచి మొదలైద్దనమాట. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే తెలిసిందే కదండి. మార్నింగ్ అయితే మాకు 7:40 అలా వచ్చేస్తుంది బస్సు. ఆ టైంకి అయితే రెడీ అవ్వి పిల్లలతో అసలు వెళ్ళడం అయితే అవ్వదు. సో, మార్నింగ్ టైం హస్బెండ్ దింపుతారనమాట. సో, ఇంకా 15 మినిట్స్ ఎంత హరిబరి అనిపించిందంటే అసలు ట్రాఫిక్లో నాకైతే చాలా భయం వేసిద్ది. దేవుడా క్షేమంగా తీసుకురా అని దండం పెట్టుకొని మాత్రమే బయలుదేరుతాను. ఇంకా మా రుద్రాంశ అయితే చలి కదా, అబ్బా ఎంత చలిగా ఉంటుందంటే అంత చలిగా ఉంటుంది. కానీ అయినా తప్పదు. వాడికి మంకీ క్యాప్ పెట్టి వాడికి ఈవినింగ్ ఇంటికి రాగానే రుద్రాంశకి కొన్ని పాలు పట్టేసి తర్వాత కొద్దిసేపు ఆడుకొని ఇచ్చి స్నానం చేయించి హోంవర్క్ చేయించి వాడికి ఫుడ్ పెట్టడం అంతే డే ఎండ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.